ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, సత్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, యేసుప్రభువును నమ్ముకొని దేవునిలో జీవిస్తూ, విశ్వాసంగా జీవిస్తూ, బాప్టిజం తీసుకొని బలారాధన తీసుకుంటూ దేవుళ్ళో ఉంటున్నప్పుడు దేవుడు దైవజనులని సేవకు పిలిచారు. సేవలో కూడా నమ్మకంగా జీవిస్తూ దేవుళ్ళో ఉంటున్నప్పుడు బాగా ఎదిగించాడు, అభివృద్ధిపరిచాడు. మంచిగా అనేకులకి అద్భుత కార్యాలతో సేవ చేస్తూ, దైవ జ్ఞానంతో వెంబడి మంచి జ్ఞానంతో సేవ చేస్తూ ఉన్న సందర్భంలో ఆ దైవజనులకి ఒక ఆలోచన వస్తుంది, రాజకీయ పార్టీ పెట్టాలని. గమనిస్తున్నారా? రాజకీయ పార్టీ పెట్టినారు కూడా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు, ముఖ్యంగా దైవజనులు రాజకీయ పార్టీలు పెట్టచ్చా? అది బైబిల్ ప్రకారంగా అది వాస్తవమేనా, అది కరెక్టా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్ ఆధారంగా లేఖనాలతో మనం పరిశీలిద్దాం, చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎతకొచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండబెట్ట సెలవిమ్మని ఆయనతో అనేను. అందుకు యేసు, మీరేమడుగుతున్నారో అది మీకు తెలియదు. 25వ వచనం చూస్తే, కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురనియు, వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేయదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. గమనిస్తున్నారా ప్రేమ దేవుని బిడ్డారా? గమనిస్తున్నారా? గమనించండి. జబదేయ కుమారుల తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటుంది, నాకున్న ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుని కుడివైపున ఒక కుమారుని నీ ఎడమవైపున నీ రాజ్యంలో పెట్టుకోయ్యా, స్థానం ఇయ్యి, గొప్ప స్థానం ఇయ్యా అని అంటుంది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి శిష్యుని పిలిచి వాళ్ళతో అంటున్నాడు, అన్ని జనులలో అధికారులు అనబడిన వారు ప్రభుత్వం చేయదురనియు, అన్ని జనులలో అధికారులు అనబడిన వారు మాత్రమే ప్రభుత్వం చేస్తారు. అది ప్రభు చెప్తున్నమాట, మనంగా చేసేది. దేవుని బిడ్డలు కాదు, అందులో ముఖ్యంగా దైవజనులు కాదు. అర్థమవుతుందా? చూడండి, అక్కడ రేపు ఉంటుంది, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో అంటే క్రైస్తవులలో, ముఖ్యంగా దైవజనులలో. వీళ్ళంతా శిష్యులు ఎవరండి? దైవజనులు. వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు దైవజనులు. మీలో అంటున్నాడు, దైవజనుల్లో అలాగ ఉండకూడదు, అలా అధికారం చెలాయించకూడదు, అలాగ ప్రభుత్వాలలో మనం జోక్యం కలిగించుకోకూడదు, ప్రభుత్వాలలో అధికారులు ఉండకూడదు. మనం గమనించండి, రాజకీయాల్లో చేరకూడదు, రాజకీయ పార్టీలు పెట్టకూడదు. గమనిస్తున్నారా? అలా ఉండకూడదు. అన్ని జిల్లా అధికారులను బట్టి వాళ్ళు ప్రభుత్వాలు చేస్తారు. మనంగా చేస్తే మనం తగ్గించుకొని ఉండాలి. ఆ గొప్పతనాన్ని మనకొద్దు. మనం తగ్గించుకుని దేవుళ్ళలో ఉండాలి. మనకు దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనినే మనం చేయాలి. దైవజనుడు ఒక ప్రత్యేకమైన పిలుపు పొందిన వ్యక్తి. ఆ పిలుపులని నిలబడాలి అంతే. వేరే పని చేయకూడదు. వేరే పని చేస్తుంటే ఈ పిలిచిన పిలుపు ఏమవుతుంది? ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. నిజంగా దైవజనులు అయితే ప్రత్యేకత కలిగి ఉంటారు. గమనించండి, అధికారులు అనబడే వాళ్ళు మాత్రం ప్రభుత్వాలు చేస్తారు. అది అన్ని జనుల్లో, మనం కాదు. మనం ప్రభుత్వాల అధికారులు మనిషి ప్రభుత్వాలు చేయడానికి మనకు అంత దేవుడు ఇవ్వలేదు. వీళ్ళు అలాగ ఉండకూడదు అంటాడు. అసలు మనం అలాగ ఉండకూడదు అని ప్రభు చెప్తున్నమాట. గమనించండి, అలా మనం ఉండకూడదు. యోసేపును మనం తీసుకుందాం. యోసేపు బానిసగా అమ్మబడి పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. మరి ఆయన దైవజనుడా? దైవజనుడు అంటే ఎవరు? దేవుని సువార్త ప్రకటించేవారు, దేవుని గురించి చెప్పేవారు. యెహోవా దేవుడైనా సరే, లేకపోతే యేసుప్రభువైనా సరే, పరిశుద్ధాత్మ గురించి సరే, బైబిల్ గురించి చెప్పేవారు. అయితే యోసేపు పోతీఫరు ఇంట్లో అయినా సరే, రాజు దగ్గర అయినా సరే, చెరసాల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఒక్కరికైనా
యెహోవా దేవుని గురించి చెప్పినారా? ఆయన నిజమైన దేవుడు అని చెప్పినాడా? సువార్త ప్రకటించాడా? చూడండి, ఎప్పుడైతే ఆయన తగ్గించుకొని పనిమానుగా ఉన్నాడో దేవుడు అతని అధికారికి ఇచ్చించాడు, అంతే. అర్థమవుతుందండి. అతను దైవజనుడు కాదు, అతను దైవజనుడు కాదు యేసేపు. కొంతమంది యేసేపు చేయలేదా అని వంక పెట్టుకుంటున్నారు. దానియేలు దగ్గర రండి. దానియేలు ఒక బానిసగా తీసుకెళ్ళిన వ్యక్తి పరాయి దేశానికి. ఆ పరాయి దేశంలో ఉన్నా కానీ తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి. రాజు శాసనం చేశాడు, ఏ దేవునికి మొక్కకూడదు, నాకే మొక్కాలా అని శాసనం చేశాడు. మరి అయినప్పటికీ తన నమ్మకత్వం నిలుపుకోవడానికి దేవుని దగ్గర తాను తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడు. రాజుకు భయపడలేదు, దేనికి భయపడలేదు, ప్రభుత్వానికే భయపడలా. చూసారండి, ప్రభుత్వానికి భయపడలా. మరి అంత ఖచ్చితంగా జీవించాడు. అది దేవుడు చూసి ఏ రాజుకైతే ఏ రాజ్యం అయితే ప్రార్థన చేశాడో అదే రాజు అతన్ని ఎత్తిచ్చాడు. ఏ రాజు అయితే అగ్ని ఇచ్చాడో అదే రాజు ముందు దేవుడు ఇచ్చించాడు. కనుక ప్రేమ గమనించండి. పోతే మళ్ళీ దావీదుని తీసుకోండి. దావీదు ఎక్కడైనా యెహోవా దేవుని గురించి ఇతరులకి మీరు యెహోవా దేవుని నమ్ముకోండి, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి ప్రకటించాడా? అప్పుడు అన్నిలు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు, వాళ్ళందరూ అన్నిలే, ఇతర వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. తను నమ్మకంగా ఉన్నాడు తన రాజ్యంలో. కనుకనే అతను ఏం చేశాడు? దేవుడు గొర్రెల దొడ్లో ఉన్న అతన్ని రాజుగా ఇచ్చించాడు. గమనించండి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దైవజనులారా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సహోదరులు గమనించండి. ఎవరిని తీసుకున్నా కానీ ప్రభుత్వాలు చేయడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. అర్థమవుతుంది. దేవుడు వారికి ప్రత్యేకంగా ఇచ్చాడు. వీళ్ళు పోయి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది పెడతాం, ఇది పెడతాం, పార్టీలు పెట్టలే అక్కడ. అర్థమవుతుందండి. వీళ్ళు పోవాలా? దేవుడే ఇచ్చించాడు. అర్థమవుతుందా? కనుక వాళ్ళు దైవజనులు కాదు. దైవజనులకి అస్సలకి ఇట్లాంటివి ఉండకూడదు. దైవజనులది ఒక ప్రత్యేకమైన పిలుపు. ఆ పిలుపుకి లోబడి ఆ పిలుపులోనే ఉండి ప్రత్యేకంగా దేవుని సేవ చేయాలి. ఈ లోక సేవలండి. ప్రజల సేవ అనేది లోక సేవ. ఈ మంత్రులైన, ముఖ్యమంత్రులైన, ప్రధానమంత్రులైన ఎవరైనా సరే ఒక దైవజనుడు అంటే దైవజనుడికి విలువ కలిగిన వాళ్ళు. అంత మంచి పోస్టుని బాగొట్టుకొని వీళ్ళు ఈ లోక సంబంధమైన పోస్టులకు వెళ్తారు, విలువైన పోస్టు బాగొట్టుకొని. అవునా కాదా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆలోచించుకోవాలా మనం చేస్తున్న పని కరెక్ట్ అయినా కాదా. ప్రియమైన దైవజనులారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలా. ఎక్కడైనా చూడండి, బైబిల్ ఎక్కడ కూడా ప్రభుత్వాలు చేసేవాళ్ళుగా దేవుడు ఎవరిని కూడా ఏర్పాటు చేయలేదు. అర్థమవుతుందండి. ఒకవేళ ఏర్పాటు చేశాడంటే వాళ్ళు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఇచ్చించాడు అంతేగాని వీళ్ళు పూనుకొని ఏ పని చేయలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే రంజిత్ తోపే గారని ప్రజాశాంతి పార్టీ అంట, మరి ఆయన కేఏపాల్ కానీ వీళ్ళందరూ దైవజనులే. ఒకప్పుడు మంచిగా వాడబడ్డ వాళ్ళు, గౌరవం కలిగిన వాళ్ళు, ప్రజలు కూడా వాళ్ళని చూసి భయపడ్డారు. మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి వక్తలు, మంచి ప్రవక్తలు, అపోస్తలు, మంచి సేవ చేసిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టుకొని చూడండి భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ ప్రకారంగా రాజకీయ పార్టీలు పెట్టచ్చా? మరి కేఏపాల్ అంటే ఒకప్పుడు ప్రపంచ సువార్తికుడు, శాంతి దూతగా పిలువబడిన వ్యక్తి ఈరోజు ప్రజల్లో, అన్ని జనులైనా సరే, క్రైస్తవులైనా సరే, లేకపోతే ఎవరి దగ్గరైనా సరే ప్రజల్లో ఒక కమెడియన్గా మిగిలిపోయాడు. చూడండి కారణం ఏంటి? భయపడే ప్రజలు ఇప్పుడు జోకులు వేస్తున్నారు అతని మీద. కారణం ఏంటి? ఈ పార్టీలు పెట్టబట్టి, ఈ భయంకరమైన పరిస్థితి సైతం తీసుకురాబట్టి. గమనించండి. పౌలు భక్తున్నాడు. పౌలు భక్తు ఆ రోజులు నిలబడితే ఆయనకు ఓట్లేరా? ఆయన్ని గెలిపించరా? చూడండి ఎందుకు చెప్తానంటే పౌలు తగ్గించుకున్నాడు. తను పిలుపుల పనిలో తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు వరకు చెప్పింది అదే, అలాగే మీరు ఉండకూడదు. ప్రభుత్వాల మీద అధికారులుగా మీరు ఉండకూడదు. అది మీ పిలుపు కాదు. మిమ్మల్ని పిలిచింది దైవజనులుగా ఉండి ఖచ్చితంగా ఆ దైవజన మార్గంలో మనం నడవాలా. ఎప్పుడైతే అటు నడుస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, గమనించండి. సైతానుడు ఇది కడవర గడి కాబట్టి సైతాన్ ఏం చేస్తుందంటే ఏర్పరచుకున్న వారి చేతము ఏం చేస్తుంది? తీసుకెళ్లాలని చూస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు రాకడ త్వరలో ఉంది. రాజకీయ పార్టీలు పెట్టడం అనేది ఇది బైబిల్కి వ్యతిరేకం.
వ్యతిరేకం. చాలా జాగ్రత్త మనం దేవుళ్ళో ఉండాలి. బైబిల్లో చూస్తే ఎక్కడ కూడా మనం తగ్గించుకొని ఎక్కడ కూడా ఇలాంటి అలాగ ఉండకూడదు. ప్రభువు చెప్పాడు, ఎక్కడ లేదు ఇట్లా. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందని నేనే తగ్గించుకున్నాను, నేను పరిచారకునికి వచ్చాను, మీరు నా పని చేయండి, పరిచారం చేయండి. ఒక సందర్భంలో అంటాడు, మీరు ఎన్ని శిష్యులు వచ్చి మేము అద్భుతాలు చేసాము, అద్భుతాలు చేసామంటే చివరికి అంటారు, మీరు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ మీరు పరిచారకులే, మేము నిష్ప్రయాసకమైన దాసులమని మీరు అనుకోవాలా. చూడండి, దాసులుగా మీరు అనుకోవాలి కానీ, లేదా దేవుని కుమారులుగా అని మీరు అనుకోవాలి కానీ, ప్రభుత్వ అధికారులుగా, ఈ లోక సంబంధమైన ప్రభుత్వ అధికారులుగా ఉండకూడదు. గమనించండి, ఉండకూడదు. బైబిల్లో పాత నిబంధన కాలంలో సరే, కొత్త నిబంధన కాలంలో అయితే, పరిశుద్ధాత్మ కాలంలో అయినా సరే, ఈ 3 కాలాలు కూడా ప్రభుత్వాల మీద అజ్యుమెంట్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు తనకు తానై అప్పగిస్తే తప్ప, అది దైవజనులు లేరు. యేసేపు దైవజనుడు కాదు, దావీదు దైవజనుడు కాదు. అర్థమవుతుందండి? దావీదు దైవజనుడు రాయబడి ఉంది, సువార్తకు దైవజనుడు కాదు. ఆయన రాజ్యానికి ఓ దైవజనుడిలాగా ఆయన వ్యవహరించాడు. దైవజనుడు ఇంకో అర్థం కూడా ఉంది, దేవుని చేత ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుని చేత జన్మించిన వ్యక్తి ఆత్మ ద్వారా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ ప్రకారంగా ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయాలు కానీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, రాజకీయ పార్టీ పెట్టారనుకోండి దైవజనులు, అది ఒక కులానికి కానీ మతానికి కానీ ఒక దేవునికి కానీ సంబంధించింది కాదు. అన్ని మతాలతో కలిసిపోవాలా, అందరూ దేవుళ్ళని పూజించాలా, అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలా, అన్నీ చేయాలా, అందరం కొట్టుకోవాలా, అందరితో ఉండాలా. కానీ విగ్రహారాధన చేయకూడదు కదా. ముస్లిం దగ్గర మనం పోయినామనుకోండి, వాళ్ళు ఏమంటారు, నమాజ్గా మొక్కుతారు, మనము మొక్కాలా. హిందువులు తిరిగిపోతే వాళ్ళు విగ్రహాలు పూజిస్తారు, మనము పూజించాలా. క్రైస్తవ దగ్గరికి వస్తే యేసు ప్రార్థన చేస్తారు, అది చేయాలా. అది చేయకపోతే మనం ప్రజలను పాలించలేము. ఒకరిని ఒక విధంగా చూస్తానని చెప్పి ప్రజలు అనుకుంటారు. ప్రభుత్వాలకి, మంత్రులకైనా, ముఖ్యమంత్రులు ఎవరికైనా సరే ప్రజలను సమానంగా చూడాలి. కులమత భేదాలు ఉండకూడదు. అందరికీ మొక్కాలా, అన్నీ చేయాలా. కానీ దైవజనుడు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. విశ్వాసం అంటావా, అది వేరే విషయం. కానీ దైవజనుడిగా పిలవబడ్డ మనము ఇట్లా అందరిని మనం పూజించకూడదు, అందరితో మనం కలవకూడదు. మనం ప్రత్యేకమైన వ్యక్తులం. దేవుడు ప్రత్యేకంగా మనం వేరుపడి చేసుకున్నాడు ఒక సంఘంగా. ఆ సంఘం కోసం యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఇప్పుడైనా తెలుసుకోండి. ఈ పార్టీలు పెట్టేవాళ్ళే కానీ ఇంకా ఎవరెవరు క్రైస్తవులు దైవజనులు పార్టీలు పెట్టే వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. నాకు చాలా బాధ వస్తుంది. వీరి మీద నాకు కోపం లేదు, ఈ పార్టీలు పెట్టిన వారి మీద నాకు కోపం లేదు, ఏమీ లేదు, నిజం చెప్తున్నాను, ఏమీ లేదు. కానీ వీళ్ళు చేస్తే పనులు దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నాయి. వాక్యానుసారంగా లేదు, వాక్యానుసారంగా ఉంటే చేసుకోవచ్చు, వాక్యానుసారంగా లేదు. కనుక గమనించండి. ఇప్పుడు నేను గమనించి వాళ్ళు చేసిన పని మంచిదో కాదో విమర్శించుకోండి. ఇంకోసారి తెలుసా, వాళ్ళు పార్టీలు పెట్టకుండా అనేక క్రైస్తవులు ఆ పార్టీలు ఆహ్వానించి వాళ్ళు చేసే ఆ పనుల్లో వీళ్ళని కూడా పాల్పొమ్ములు చేస్తున్నారు. ఎంత భయంకరం అండి. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఈ పనులను చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, ఇతరులు చేపిస్తున్నారు. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు పెట్టే వాళ్ళ గురించి ప్రత్యేకంగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు నా గురించి ఏమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నేను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. రాజకీయ పార్టీలు దైవజనులు పెట్టకూడదు, అది వాక్యానుసారమైనది కాదు. ఇది గ్రహిస్తే చాలు. మిమ్మల్ని ప్రేమించి మీకు దైవజనుడిగా నేను మీకు చెప్తున్నాను. మీరు అనుకుంటారు మాకు చెప్పేంత కాదేమో అని మీరు అనుకోవచ్చు. అయినా కానీ వాక్యానుసారంగా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు గ్రహించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రభువా, రాజకీయ పార్టీలు పెట్టడం, రాజకీయంగా నడవడం ఈ లోకంలో అన్ని జనులు చేస్తారే కానీ, ప్రభుత్వాలు చేస్తారే కానీ మీరు అలా ఉండకూడదని చెప్పావు. నువ్వు చెప్పిన వాక్యానుసారమని ప్రభా నీ బిడ్డలకి తెలియజేస్తాను ప్రభా. వాళ్ళు మంచిగా అర్థం చేసుకుని ప్రభా తండ్రి, అది మంచి భర్త కాదని బైబిల్ ఒకరు లేదు తెలుసుకొని విరమించుకొని మళ్ళీ దైవజనుల పనులు, ప్రత్యేకంగా కూడా దైవజనుల పనులు అయా కొనసాగి కృప దయచేయమని, ప్రత్యేక ప్రజలను నివసించే భాగ్యం దయచేయని ప్రార్థన చేస్తూ ప్రభా ఈ వాక్యం ప్రతి బిడ్డని మీరు దర్శించి మీరు మాటలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.